డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సరే, ఇక్కడ చూడండి. ఇది ఒక ఇంటర్ఫేస్. మీకు తెలుసు కదా, ట్రాన్స్పరెంట్ మీడియం అంటే లైట్ను తన గుండా పోనిచ్చేటువంటి మీడియం ట్రాన్స్పరెంట్ మీడియం. ట్రాన్స్పరెంట్. ఒపెక్యూ మీడియం అంటే లైట్ను తన గుండా పోనివ్వని మీడియంను ఒపెక్యూ మీడియం అంటారు. సరే, అందులో తేలికైనటువంటి మీడియం రేరర్ మీడియం. తేలికైన అంటే ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉండాలి. ఆప్టికల్ డెన్సిటీ అది గనక తక్కువ ఉంటే తేలికైనటువంటి మీడియం. ఫర్ ఎగ్జాంపుల్కి వ్యాక్యూమ్, ఎయిర్, ఇవి రెండు కూడా వాటి ఆప్టికల్ డెన్సిటీ తక్కువ, అవి రేరర్ మీడియా. అలానే డెన్సర్ మీడియం అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ గనక ఉంటే అలాంటి మీడియంను డెన్సర్ మీడియం అంటారు. ఎగ్జాంపుల్కి గ్లాస్, వాటర్. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెన్సిటీ. మామూలుగా డెన్సిటీ అంటుంటాం కదా, అది వేరు, ఆప్టికల్ డెన్సిటీ వేరు. ఓకేనా? సరే, ఇప్పుడు లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇదంతా కూడా రేరర్ మీడియం, పైన ఉండేదంతా కూడా డెన్సర్ మీడియం. ఇదేంటంటే రెండు మీడియంలను వేరు చేసేటువంటి ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అన్నా సర్ఫేస్ ఆఫ్ సెపరేషన్ అన్నా ఒకటే. మరి ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్కి ఒక నార్మల్ని గీసాం. మరి లైట్ రే ఏమవుతుందంటే ఇలా రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నది. అది యాక్చువల్గా అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి కదా. లైట్ రే మీకు తెలుసు కదా, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే వంగకుండా వెళ్ళాలి కదా. కానీ లైట్ రే ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి? వెన్ లైట్ రే పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం ఇంటూ అనదర్ మీడియం, ఇట్ బెండ్స్ ఎట్ ది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ దగ్గర లైట్ రే బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్. ఓకేనా? మరి ఈ లైట్ రేని ఏమంటారు? ఇన్సిడెంట్ లైట్ రే. ఇన్సిడెంట్ లైట్ రే. ఇక్కడికి వచ్చిన దాన్ని రిఫ్రాక్టెడ్ రే. మరి ఈ ఇన్సిడెంట్ రేకు ఈ నార్మల్కు మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారనమాట. దాన్ని యాంగిల్ ఐ అంటారు. అలానే ఈ రిఫ్రాక్టెడ్ రేకు నార్మల్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ను యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. లైట్ రే ఈ రకంగా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి పోయేటప్పుడు బెండ్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని వెలాసిటీ చేంజ్ అవ్వటమే. ఈ మీడియంలో వెలాసిటీ v1 అనుకోండి. ఈ మీడియంలో లైట్ వెలాసిటీ v1, ఈ మీడియంలో లైట్ వెలాసిటీ v2. అలాంటప్పుడు లైట్ వెలాసిటీ చేంజ్ అవ్వటమే ఈ రకంగా బెండ్ అవ్వటానికి కారణం అన్నమాట. సో వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది బెండింగ్ ఆఫ్ ది లైట్ అంటే వెన్ లైట్ రే పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం ఇంటూ అనదర్ మీడియం, ఇట్స్ వెలాసిటీ చేంజెస్, సో ది లైట్ రే బెండ్స్ ఎట్ ది ఇంటర్ఫేస్ అని చెప్పాలి. ఎందుకు బెండ్ అవుతుందంటే మరి అప్పుడు దాని వేవ్ లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది. ఇందులో λ1 ఉంటే ఇందులో λ2 ఉంటుంది. మరి దాని ఫ్రీక్వెన్సీ ఒక్కటే చేంజ్ కాదు. కాబట్టి లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు ఏది చేంజ్ కాదు, ఏ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ కాదు అంటే మీరు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు, దట్ రిమైన్స్ సేమ్ అని చెప్పాలి. అండ్ v1 బై v2 ఈజ్ ఈక్వల్ λ1 బై λ2 అనేది కూడా ఒక మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అది మనకు అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో లైట్ రే అనేది ఇలా రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నది అనమాట. ఇలాంటి సందర్భంలో లైట్ రే తను వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా బెండ్ అయింది. అది నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది. ది లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా.
ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మీకు తెలుసు. అలానే రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని కూడా మీకు తెలుసు. ఇలాంటి సందర్భంలో యాంగిల్ ఐఏ ఎక్కువ ఉంటుంది దేనికంటే యాంగిల్ ఆర్ కంటే. సో వెన్ లైట్ రే passes from rarer medium to denser medium, it bends towards the normal. Here angle I is greater than angle R. కేస్ 2 చూడండి. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తున్నది. అలా వెళ్ళేటప్పుడు లైట్ రే నార్మల్కు దూరంగా బెండ్ అవుతుంది. ఇది లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇలాంటి సందర్భంలో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షనే ఎక్కువ ఉంటుందన్నమాట. యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్ అని చెప్పాలి. అలా కాకుండా లైట్ రే కనుక నార్మల్ వెంబడి ప్రయాణిస్తుంటే వెన్ ది లైట్ రే పాసెస్ అలాంగ్ ది నార్మల్ ఇట్ డస్ నాట్ బెండ్. అసలు లైట్ రే బెండ్ అవ్వటం అనేది జరగదనమాట. అది దానికి రిఫ్రాక్షన్ అనేది లేదు అసలు. ఓకేనా? ఈ కేసులన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో రిఫ్రాక్షన్ అనే దానికి చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు అర్థం అవటం కోసం చెప్పాడు అంతేను. లైట్ సీమ్స్ టు ట్రావెల్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్స్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం. నార్మల్గా అయితే లైట్ అనేది చక్కగా వంపు లేకుండా వెళ్తుందని మీకు తెలుసు. వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ వన్ ట్రాన్స్పరెంట్ మీడియం టు అనదర్. లైట్ రే అనేది ఒక ట్రాన్స్పరెంట్ మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్కి గాలి నుంచి నీళ్ళల్లోకి అలా ఏమవుతుంది మీకు తెలుసుగా, ఇప్పుడే చెప్పాను కదా నేను, బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుంది? ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటాన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్. ఎందుకు బెండ్ అవుతుంది? దాని వెలాసిటీ అనేది చేంజ్ అవ్వటమే కారణం. డస్ ఇట్ స్టిల్ మూవ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ ఆర్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్? ఖచ్చితంగా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూడొద్దామంటున్నాడు. ఓకే, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దాట్ ది బాటమ్ ఆఫ్ ఎ ట్యాంక్ ఆర్ ఏ పాండ్ కంటైనింగ్ వాటర్ అపియర్స్ టు బి రైజ్డ్. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పాండ్ అంటే ఒక నీటి సరస్సు, దాన్ని మనం పైనుంచి చూస్తే అడుగు భాగం లోతు తక్కువగా ఉన్నట్టు, మనం దిగితే ఇబ్బంది లేనట్టుగా అనిపిస్తుంది, కానీ దిగితే మునిగిపోతాం. కారణం ఏంటి అంటే దాని అడుగు భాగం పైకి లేచినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా జరిగేది రిఫ్రాక్షన్ వల్లే. సిమిలర్లీ వెన్ ఏ థిక్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ సమ్ ప్రింటెడ్ మ్యాటర్, ది లెటర్స్ అపియర్స్ టు రైజ్డ్ వెన్ వ్యూడ్ త్రూ ది గ్లాస్ స్లాబ్. మనం పైనుంచి చూస్తే ఆ అక్షరాలన్నీ కూడా పైకి రైజ్ అయినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. వై డస్ ఇట్ హ్యాపెన్? ఎందుకని ఇలా జరుగుతున్నది? ఇలా మనం ఒక గ్లాస్ స్లాబ్లో నుంచి లోపల ఉన్న ప్రింటెడ్ మ్యాటర్ని చూస్తే ఆ ప్రింటెడ్ మ్యాటర్ పైకి జరిగినట్టుగా మనకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మరలా ఈ గ్లాస్ స్లాబ్ని తీసేస్తే అది దూరం పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే దీన్ని అపరెంట్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇలా జరిగేది రిఫ్రాక్షన్ వల్లేను, కాంతి అనేది వంగటం వల్ల, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు. ఇలా అన్నమాట. ఒక పాండ్ ఉందనుకోండి, దాని అడుగు భాగము మనం ఇక్కడి నుంచి చూస్తున్నాము. కాంతి కిరణం ఇలా వంగింది కదా, ఇక్కడ వంగింది అనమాట. ఇట్లా మనం చూస్తే మనకు స్ట్రైట్గా ఇలా వస్తున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఆ సరస్సు యొక్క, ఆ పాండ్ యొక్క బాటం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దానివల్ల అది ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్లోకి జరిగింది, పైకి లేచింది అనమాట. ఇలా జరగటమే అపరెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే. యాక్చువల్గా లోతు ఎక్కువ ఉంటుంది, మనకు చూడటానికి తక్కువగా అనిపిస్తుంది అంతే. హ్యావ్ యూ సీన్ ఏ పెన్సిల్ పార్ట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్? ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు పోసి అందులో ఒక పెన్సిల్ పెడితే అది ఎలా కనిపిస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా? ఇట్ అపియర్స్ టు బి డిస్ప్లేస్డ్ ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. You might have observed that a lemon kept in water in a glass tumbler appears to be bigger than its actual size. అలానే నీళ్ళల్లో ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో నిమ్మకాయ పెడితే ఆ నిమ్మకాయ కూడా ఉన్నదానికంటే కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అనమాట. అలా కూడా ఎందుకు కనిపిస్తుంది? ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ వల్లే.
ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ టమ్లర్లో పెన్సిల్ కదా మనం పెట్టాము. ఈ పెన్సిల్ ఈ ఇంటర్ఫేస్ దగ్గర, అంటే ఇక్కడంతా వాటర్ ఉన్నాయి, పైనంతా ఇక్కడ ఎయిర్ ఉంది. ఆ ఎయిర్ని వాటర్ని సెపరేట్ చేసే ఇంటర్ఫేస్ ఇది. దీన్ని సర్ఫేస్ ఆఫ్ సెపరేషన్ అని కూడా అంటారు, విభాజక తలము. దీనిలో ఒక పెన్సిల్ పెట్టినప్పుడు ఆ పెన్సిల్ విరిగిపోయినట్టుగాను ప్రక్కకు జరిగినట్టుగాను కనిపిస్తున్నది అనమాట. ఇది కూడా రిఫ్రాక్షన్ వల్లే జరుగుతుంది. లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు బెండ్ అవటమే దీనికి కారణం. యాక్చువల్గా మనం పెన్సిల్ని కనుక బయటికి తీస్తే అదేమి విరగలేదు, మనకు అలా కనిపిస్తుంది అంతే. ఇది రిఫ్రాక్షన్ వల్ల. The light reaching you from the portion of the pencil inside water seems to come from a different direction compared to that part above the water. This makes the pencil appear to be displaced. అంటే మనం పెన్సిల్ అనేది ప్రక్కకు జరిగినట్టుగా కనిపించింది కదా. ఎందుకని అంటే యాక్చువల్గా కాంతికిరణం వంగింది, మనం చూస్తే అది స్ట్రైట్గా వస్తున్నట్టు అనిపించి అలా జరుగుతుందన్నమాట. ఓకే. Does a pencil appear to be displaced to the same extent if instead of water we use liquids like kerosene? మరి ఇదే ఎక్స్పెరిమెంట్ని వాటర్లో కదా మనం పెన్సిల్ పెట్టాం, మరి ఈసారి కిరోసిన్లో, అట్లా కాకుండా ఈసారి టర్పెంటైన్లో పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తే అన్నిట్లో కూడా ఒకే రకంగా డిస్ప్లేస్ అవుతుందా అంటే అవ్వదు. ఒక్కొక్క లిక్విడ్లో ఒక్కొక్క రకంగా రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ అనేవి అన్నిట్లో ఒకే రకంగా ఉండకుండా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? విల్ ది లెటర్స్ అపియర్ టు రైజ్ టు ది సేమ్ హైట్ ఇఫ్ వి రీప్లేస్ ఏ గ్లాస్ స్లాబ్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ స్లాబ్? ఇందాక మనం ఒక గ్లాస్ స్లాబ్ని పెడితే అక్షరాలన్నీ పైకి జరిగినట్టు కనిపించినాయి కదా, ఈసారి దానికి బదులుగా ఒక ప్లాస్టిక్ స్లాబ్ని పెడితే అంటే అప్పుడు అంతే రకంగా జరిగినట్టుగా ఏం కనపడవు, ఇంకొక రకంగా కొంత హైట్ మారుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క మీడియంలో లైట్ అనేది ఒక్కొక్క రకంగా రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? దీస్ అబ్జర్వేషన్స్ ఇండికేట్ దట్ లైట్ డస్ నాట్ ట్రావెల్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ ఇన్ ఆల్ మీడియా. అన్ని మీడియంస్లో కూడా లైట్ అనేది ఒకే రకంగా రిఫ్రాక్షన్ జరగదనమాట. దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఫినామినాన్ ఫర్దర్ బై డూయింగ్ ఎ ఫ్యూ యాక్టివిటీస్. ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ ఇచ్చాడు, చేసి చూద్దాం. ప్లేస్ ఏ కాయిన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ఏ బకెట్ ఫిల్డ్ విత్ వాటర్. ఒక బకెట్ తీసుకుందాం, దాంట్లో దాన్ని నీళ్లతో నింపుదాము. ఆ బకెట్ని ఇలా నీళ్లతో నింపేసిన తర్వాత ఆ బకెట్లో ఏం చేద్దామంటే మనం ఒక కాయిన్ వేద్దాం. విత్ యువర్ ఐ టు ఏ సైడ్ అబోవ్ వాటర్ ట్రై టు పికప్ ది కాయిన్ ఇన్ వన్ గో. డిడ్ యూ సక్సీడ్ ఇన్ పికింగ్ అప్ ది కాయిన్? మామూలుగా కాంతి కిరణం ఇలా వచ్చి ఇక్కడ బెండ్ అవుతుంది. ఓకే, నీ కన్ను ఇక్కడ కదా ఉన్నది, కన్ను అలా బెండ్ అయినట్టు కాకుండా స్ట్రైట్గా కాంతి ఇలా వస్తున్నట్టుగా కన్ను అనుకుంటుంది. అందువల్ల ఆ కాయిన్ ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది నీకు. డిస్ప్లేస్ అయింది చూడండి, ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి కాయిన్ అనేది డిస్ప్లేస్ అయినట్టుగా నీకు కనిపిస్తున్నది. నిన్ను ఒక్క గోలో, గో అంటే ఒక్కసారి కాయిన్ తీయమని చెప్తే నువ్వు చెయ్యి ఇక్కడ పెట్టి పట్టుకుంటావు. అప్పుడు కాయిన్ అక్కడ లేదుగా, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, నీకు కనపడేది కాయిన్ యొక్క ఇమేజ్, కానీ కాయిన్ క్రింద కదా ఉన్నది, నువ్వు పట్టుకోలేవు. అంటే ఒక్కసారి నువ్వు ట్రై చేసి దాన్ని తీసుకోలేవు అనమాట. కారణం ఏంటి అంటే నువ్వు చూసేది కాయిన్ కాదు, కాయిన్ యొక్క ఇమేజ్ని, అది ప్రక్కకు డిస్ప్లేస్ అయినదనమాట రిఫ్రాక్షన్ వల్ల. మరి మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చాలాసార్లు ట్రై చేస్తే అప్పుడు నీకు ఈ కాయిన్ అనేది దొరుకుతుంది. రిపీట్ ది యాక్టివిటీ. వై డిడ్ యూ నాట్ సక్సీడ్ ఇన్ డూయింగ్ ఇట్ ఇన్ వన్ గో? ఒకేసారి నువ్వు ఎందుకు తీసుకోలేకపోయినావు ఆ కాయిన్ని? కారణం ఏంటి అంటే అది ఉన్న ప్లేస్ నుంచి ప్రక్కకు డిస్ప్లేస్ అయినట్టుగా కనిపించడమే మనకు కారణం. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు డూ దిస్. మీ ఫ్రెండ్స్ని కూడా ఇలానే చేయమను, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతున్నది. కాంతి కిరణం లైట్ రే ఇలా వచ్చింది కదా,
ఇక్కడ బెండ్ అయింది. ఇక్కడ మన కన్ను ఉంది కదా, మన కన్ను నుంచి చూసినప్పుడు అది బెండ్ అయినట్టుగా కన్ను అనుకోదు, స్ట్రైట్గా వస్తున్నట్టుగా అనుకుంటుంది. అందువల్ల ఈ అడుగునున్న కాయిన్ ఇలా పైకి లేచినట్టుగా చాలా తక్కువ ఎత్తులో ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది అనమాట. ఇదే దాని అపరెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే. ఓకే, ఇది జరిగింది కాంతి కిరణం ఇలా వంగటం వల్లేను, రిఫ్రాక్షన్ వల్ల ఇలా జరిగింది. ప్లేస్ ఏ లార్జ్ షాలో బౌల్ ఆన్ ఏ టేబుల్. వెడల్పైన ఒక బౌల్ అంటే ఒక పాత్రని టేబుల్ మీద పెట్టండి. అండ్ పుట్ ఏ కాయిన్ ఇన్ ఇట్. దాని మీద ఒక కాయిన్ పెట్టండి. మూవ్ అవే స్లోలీ ఫ్రమ్ ది బౌల్. స్టాప్ వెన్ ది కాయిన్ జస్ట్ డిజపియర్స్. పైనుంచి చూస్తూ ఏం చేస్తావంటే, ఇలా ఉంది ఒక బౌల్, ఇలా ఒక వెడల్పైనటువంటి ఒక బౌల్ పాత్ర, దాంట్లో నీళ్లు పోయండి. ఈ పాత్ర ఇట్లా ఉంది. నీళ్లు పోసిన తర్వాత దాని మీద దాని అడుగున ఒక కాయిన్ ఒకటి పెట్టండి. నువ్వు ప్రక్క నుంచి ఇలా చూస్తూ నీ కన్ను ఇలా ఉంది కదా, అప్పుడు నీ కాయిన్ కనిపిస్తుంటుంది. కన్నుని ఇలా జరుపు, అంటే ఇక్కడి నుంచి చూడు. అంటే మన తల, కన్ను జరపడం అంటే మన తలనే జరపాలి. ఇక్కడి నుంచి ఒకసారి చూసావు కాయిన్ కనిపిస్తుంది, ఇక్కడ క్రాస్గా చూడు, ఈసారి ఇట్లా క్రాస్గా చూడు. ఏదో ఒక టైంలో కాయిన్ కాస్త పైకి వచ్చినట్టు అనిపించి డిజపియర్ కూడా అయిపోతుంది, కనపడదు. క్రాస్గా చూస్తున్నప్పుడు నువ్వు ఇంకా కనిపించదు అనమాట. మరి కీప్ లుకింగ్ ఫర్ కాయిన్ ఫ్రమ్ యువర్ పొజిషన్. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు పోర్ వాటర్ జెంట్లీ ఇన్ టు ది బౌల్ వితౌట్ డిస్టర్బింగ్ ది కాయిన్. సరే, ఆ పరిస్థితుల్లో మీ ఫ్రెండ్ని పిలిచి ఇంకొన్ని నీళ్లు పోయమని చెప్పు. ఒక్కసారిగా ఇందాక డిజపియర్ అయిపోయిన కాయిన్ మళ్ళా రీఅపియర్ అవుతుంది, మళ్ళా కనిపిస్తుంది అనమాట. ఇలా జరిగింది ఎందుకు అంటే, అది కూడా రిఫ్రాక్షన్ వల్లనే జరిగింది. హౌ కుడ్ దిస్ హ్యాపెన్? ఎలా జరిగింది ఇది అంటే, లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు అలా బెండ్ అవ్వటమే కారణం అనమాట. ఇదిగో ఇలా వచ్చిన లైట్ రే ఇట్లా బెండ్ అయింది కదా, నీకు ఇలా వస్తున్నట్టు కనిపించింది. ఈసారి ఇంత క్రాస్గా చూసావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ కాయిన్ పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈసారి ఇంకా క్రాస్గా చూసావు అనుకో, కనపచ్చింది. ఇంకా అర్థమవుతుందా? అదే జరిగిందనమాట కారణం. సో ఇలా జరగటం కూడా రిఫ్రాక్షనే అని మనకు క్లియర్గా అర్థమైపోయింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ 9.9 చూడాలి మనం. యాక్టివిటీ 9.9. డ్రా ఏ థిక్ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంక్ ఓవర్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. ఒక టేబుల్ మీద ఒక వైట్ పేపర్ పెట్టి దాని మీద స్ట్రైట్ లైన్ ఒకటి గీయండి ఇంక్ తోటి థిక్గా. ప్లేస్ ఏ గ్లాస్ స్లాబ్ ఓవర్ ది లైన్ ఇన్ సచ్ ఏ వే దట్ one of its edges makes an angle with the line. Look at the portion of the line under the slab from the sides. What do you observe? Does the line under the glass slab appear to be bent at the edges? సరే, ఇది నేను మీకు చూపిస్తా. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇది చూపిస్తున్నాను. ఇలా ఒక వైట్ పేపర్ ఉంటే ఆ వైట్ పేపర్ మీద ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి గీయండి. దాని మీద కొంచెం క్రాస్గా, ఆ లైన్కు ప్యారలల్గా కాకుండా కొంచెం క్రాస్గా ఇలాంటి గ్లాస్ స్లాబ్ని పెట్టండి. ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. అది ఆ లైన్ 2 సార్లు మీరు ఉంచినట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఈ ఎడ్జ్ దగ్గర ఒకసారి రిఫ్రాక్షన్ జరిగింది, అంటే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి లైట్ రే బెండ్ అయింది కాబట్టి, లైట్ రే వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఒకసారి కాంతి కిరణం వంగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి కాంతి కిరణం అనేది వంగుతుంది అనమాట. ఎందుకంటే అది గ్లాస్ నుంచి ఎయిర్లోకి వస్తున్నది కాబట్టి. సో ఆ స్ట్రైట్ లైన్ కాస్త 2 సార్లు వంగినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎలా మీకు చూపిస్తా చూడండి. ఇలా ఉన్న స్ట్రైట్ లైను ఇలా వచ్చింది కదా, ఆ గ్లాస్ స్లాబ్లో మళ్ళీ ఇక్కడ అలా అనమాట. ఎందుకని అంటే 2 సార్లు రిఫ్రాక్షన్ జరగటం వల్ల అలా అయింది. నెక్స్ట్, అదే స్ట్రైట్ లైన్ మీద గ్లాస్ స్లాబ్ని ఇలా పెట్టాం. అంటే దాని ఎడ్జ్ ఉంది చూసారా, ఒక ఎడ్జి స్ట్రైట్ లైన్కు నార్మల్గా ఉండాలి. ఇక్కడ యాంగిల్ చూస్తే ఎంత ఉండాలంటే 90 degrees ఉండాలి.
అలా ఇందాకైతే ఇట్లా క్రాస్గా పెట్టాం కదా, ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా పెట్టామన్నమాట. అంటే ఒక ఎడ్జి ఆ లైన్కి నార్మల్గా ఉండేట్టు పెడితే అప్పుడు ఏమన్నా ఇలా వంగినట్టు కనిపిస్తుందా అంటే కనిపించదు. స్ట్రైట్ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రైట్గానే కనిపిస్తుంది. అంటే రిఫ్రాక్షన్ జరగలేదు ఇక్కడ. ఎందుకని అంటే ఈ ఇంటర్ఫేస్కి నార్మల్గా కనుక లైట్ రే ఎంటర్ అయితే రిఫ్రాక్షన్ జరగదు అని నేను మీకు చెప్పాను కదా, 3 కేసులు చెప్పాను కదా. అందువల్ల ఇక్కడ లైట్ రే అసలు బెండ్ అయినట్టుగా కనిపించదు అనమాట. లుక్ ఎట్ ది లైన్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్. పైనుంచి కనుక ఆ లైన్ చూస్తే ఆ లైన్ కొంచెం పైకి లేచినట్టుగా కనిపిస్తుంది అనమాట. అపరెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇదేను. ఇది ఎందుకని జరిగిందంటే రిఫ్రాక్షన్ వల్లనే ఇలా జరిగింది. నెక్స్ట్, రిఫ్రాక్షన్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. ఇప్పటిదాకా మనం చూసింది రెక్టాంగులర్ గ్లాస్ స్లాబే కదా. To understand phenomenon of refraction of light through a glass slab, let us do an activity. ఒక చిన్న యాక్టివిటీ ఒకటి చేసి చూద్దాం. చూడండి, ఫిక్స్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ ఆన్ ఏ డ్రాయింగ్ బోర్డ్ యూజింగ్ ఏ డ్రాయింగ్ పిన్స్. అంటే ఒక డ్రాయింగ్ బోర్డ్ తీసుకొని ఇలా ఆ డ్రాయింగ్ బోర్డ్ మీద ఒక పేపర్ని ఫిక్స్ చేయండి. ఇది అనుకో డ్రాయింగ్ బోర్డు. ఈ డ్రాయింగ్ బోర్డు మీద మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ని ఫిక్స్ చేయండి. ఓకే, పిన్స్ తోటి. అంటే అప్పుడు ఆ పేపర్ దీనికి అతుక్కుపోయింది. ప్లేస్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ఓవర్ ది షీట్ ఇన్ ది మిడిల్. మధ్యలో ఇక్కడ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే దాని చుట్టూరు బార్డర్ గీసి ఏబిసిడి అని గుర్తు పెట్టండి దాన్ని. అలా పెట్టారు కదా. పెట్టిన తర్వాత దీనికి ఏబిసిడి అని అక్కడ బార్డర్ గుర్తుపెట్టి గ్లాస్ స్లాబ్ని తీసేయండి. టేక్ 4 ఐడెంటికల్ పిన్స్. 4 పిన్స్ తీసుకోండి. ఫిక్స్ 2 పిన్స్ సే E and F vertically such that the line joining the pins is inclined to the edge AB. ఈ AB ఎడ్జ్కి కొంత కోణంతో ఇలా ఒక లైన్ ఒకటి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత దాని మీద ఇక్కడ ఒక పిన్ వర్టికల్గా గుచ్చండి, ఇక్కడ కూడా ఒక పిన్ ఒకటి వర్టికల్గా గుచ్చండి. దానికి పేర్లు ఏం పెడతారు? EF. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? లుక్ ఫర్ ది ఇమేజెస్ ఆఫ్ ది పిన్స్ E and F త్రూ ది ఆపోజిట్ ఎడ్జ్. ఫిక్స్ 2 అదర్ పిన్స్ సే G and H such that these pins images E and F to be on a line. అంటే ఇప్పుడు ఈ 2 పిన్స్ని నువ్వు ఇటు నుంచి చూడు, ఇటు నుంచి చూడు. గ్లాస్ స్లాబ్కు రెండో వైపు సిడి సైడ్ వచ్చావు. ఆ 2 పిన్స్ని చూస్తూ కరెక్ట్గా అదే లైన్లో ఉండాలి. ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను గుచ్చు. అంటే ఎలా ఉండాలి? ఆ పిన్స్కు ఈ 2 పిన్స్ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. అంటే నువ్వు ఇక్కడి నుంచి కంటితోటి చూస్తే నీకు ఒక పిన్నే కనిపిస్తుండాలి, మిగిలిన పిన్స్ అన్ని దాని వెనక్కు పోయి ఉండాలి. సార్ అట్టేటప్పుడు ఇక్కడ కాదు కదా సార్ వచ్చేది, ఇక్కడ వస్తాయేమో కదా అంటారేమో మీరు. అక్కడ రావు, నువ్వు కంటితోటి చూస్తుంటే ఇక్కడ వస్తాయి. ఎందుకంటే లైట్ రే ఇటు బెండ్ అయ్యి ఇటు వస్తుంది. సో అందువల్ల నువ్వేం చేస్తావంటే ఇక్కడ గుచ్చుతావు. ఆ 2 నీ కంటితోటి చూస్తుండు. ఎక్కడైతే అన్ని పిన్స్ ఒకే పిన్ లాగా కనిపిస్తున్నాయో అక్కడ ఒకటి గుచ్చు, మరలా ఇక్కడ ఒకటి గుచ్చు. అన్ని పిన్స్ ఒకేలాగా కనిపించాలి. దానికి పేర్లు పెట్టు G and H అని. తర్వాత ఏం చేయాలి? రిమూవ్ ది పిన్స్ అండ్ ది స్లాబ్. ఈ పిన్స్ని తీసేసేయి. తీసేసినా కూడా అక్కడ గుచ్చినటువంటి ఆ పిన్ అక్కడ గుచ్చాం కదా, ఆ మార్క్ ఉంటుంది అక్కడ. గ్లాస్ స్లాబ్ని కూడా తీసేసేయి. జాయిన్ ది పొజిషన్స్ ఆఫ్ ది టిప్స్ ఆఫ్ ది E and F అండ్ పొజిషన్స్ ఆఫ్ ది A అప్ టు AB. లెట్ EF మీట్ అట్ AB at O. సిమిలర్లీ అట్లా ఇక్కడ కూడా చేయాలి. జాయిన్ O and O dash. ఆల్సో ప్రొడ్యూస్ E and F to be as shown in the below dotted line. ఓకే, ఇదేంటిది? ఇప్పుడు ఇక్కడ గుచ్చావా, ఒక పిన్ ఇక్కడ కూడా గుచ్చావా, స్కేల్ తీసుకొని ఇలా కలిపేసేయి. ఈ లైన్ ఏబిని టచ్ అయ్యే వరకు
ఈ పాయింట్కు ఓ అని పేరు పెట్టు. ఎక్కడైతే ఈఎఫ్ లైన్ వచ్చి ఏబిని టచ్ చేస్తుందో ఆ పాయింట్ పేరు ఓ. అలానే జిహెచ్ లైన్ని కూడా ఇలా జాగ్రత్తగా గీయి అది ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని ఓ డాష్ అని పేరు పెట్టు. ఓ డాష్ని కూడా కలుపు. ఓకే, ఇదేంటిది ఇప్పుడు ఈ ఫస్ట్ ఉండేది ఏంటి? అది ఇన్సిడెంట్ రే అనమాట. అది ఇన్సిడెంట్ లైట్ రే. ఇదేమో ఇన్సిడెంట్ లైట్ రే. ఇక్కడ వచ్చింది చూసారా, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇదేమో ఎమర్జెంట్ రే. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే మీరు దీన్ని డాటెడ్ లైన్స్తో పొడిగించండి. డాటెడ్ లైన్స్తో పొడిగించిన తర్వాత ఇదేమో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కదా, ఇదేమో ఎమర్జెంట్ రే డైరెక్షన్ కదా. ఆ రెండింటి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మెజర్ చేస్తే అదే లేటరల్ డిస్ప్లేస్మెంట్. లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇటు పోవాల్సినటువంటి కాంతి కిరణం ఇక్కడి నుంచి బయటకు వచ్చింది కాబట్టి, అంటే ఇది ఒక్కటి చూపిస్తున్నా, ఇటు పోవాల్సిన కాంతి కిరణం ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇటు నుంచి బయటకు వచ్చింది కాబట్టి అది ఎంత దూరం అయితే ప్రక్కకు జరిగిందో అదే లేటరల్ డిస్ప్లేస్మెంట్. అంటే అది ఎంతో మనం మెజర్ చేయాలి. ఓకేనా? అది ఇక్కడ ఇచ్చిందంతా కూడా అదే నీట్గా ఇచ్చాడు కదా. ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇదిగో ఇక్కడ పిన్స్ గుచ్చాడు, ఇలా ఓ అని పేరు పెట్టాడు, తర్వాత ఇక్కడ ఇలా గుచ్చేసాడు, తర్వాత ఈ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎక్స్టెండ్ చేశాడు అనమాట. ఇప్పుడు ఇదేమో ఎమర్జెంట్ రే. ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది చూసారా, అది మెజర్ చేస్తే అదే లేటరల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ వై ది రీ ఎమర్జెస్ ప్యారలల్ టు ది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఫస్ట్ లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఎయిర్ నుంచి గ్లాస్ స్లాబ్లోకి వస్తున్నది. కరెక్టేనా? అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తున్నది కాబట్టి నార్మల్కు దగ్గరగా వంగింది. చూడండి, ఇది కదా నార్మల్. నార్మల్కు దగ్గరగా టువర్డ్స్ నార్మల్. ఇక్కడ ఏమవుతుంది? లైట్ రే గ్లాస్ నుంచి ఎయిర్లోకి వెళ్తున్నది, అంటే డెన్సర్ టు రేరర్. అలాంటప్పుడు నార్మల్కి దూరంగా బెండ్ అయింది. ఇది కదా నార్మల్, ఇక్కడ దానికి దూరంగా బెండ్ అయింది. సో ఈ బెండింగ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి దగ్గరగా ఒకసారి దూరంగా బెండ్ అయింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత అంటే 0. డీవియేషన్ అంటే ప్రక్కకు వంగటం. ప్రక్కకు కదిలింది కానీ ప్రక్కకైతే యాంగులర్గా ఏం కదలది. సో యాంగులర్ డీవియేషన్ 0 అనమాట. ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేటరల్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ గనక నార్మల్గా ఎంటర్ అయితే ఏమవుతుంది అంటున్నాడు. ఒకవేళ గనక లైట్ రే నార్మల్గా ఎంటర్ అయితే అది అసలు డిస్ప్లేసే కాదుగా. నార్మల్గా ఎంటర్ అయిందంటే ఇంకా అసలు అది డిస్ప్లేస్ కాదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇట్లా ఇన్నిసార్లు బెండ్ అవ్వటాలు ఏముండవు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అసలు రిఫ్రాక్షనే జరగదు. క్రాస్గా వస్తేనే, ఆబ్లిక్యూగా వస్తేనే ఇలా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది సర్టన్ లాస్ని అనుసరించి జరుగుతుంది. ఏమేంటి అంటే ఫస్ట్ లా ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. అది ఫస్ట్ లా. ఇక్కడ ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా. అవే మనం రెండు లాస్ చెప్పుకుందాం. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు వీటిని. ఇది ఇంటర్ఫేస్ కదా, ఇది నార్మల్. లైట్ రే ఇలా వచ్చింది, ఇలా బెండ్ అయిపోయింది. ఓకేనా? ఈ ఇన్సిడెంట్ రే, ఈ నార్మల్, రిఫ్రాక్టెడ్ రే ఒకే ప్లేన్లో ఉంటాయి అనేది ఫస్ట్ లా. మరి రెండో లా ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది ఐ. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కు
సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కు ఉండే రేషియో కాన్స్టెంట్గా ఉంటుందని స్నెల్ అనే సైంటిస్ట్ చెప్పాడు. స్నెల్, దీన్నే స్నెల్స్ లా అంటారు. ఇదే రెండో నియమం. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా, అక్కడ చూపించాడు కదా, ఇది రెండో లా అనమాట. ఈ రెండు లాస్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది చూసారా, దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ కాన్స్టెంట్ పేరు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎంతెంత ఉన్నాయి దాని వాల్యూస్ అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. కేర్ఫుల్గా మీరు చూడండి. ఇది ఇంటర్ఫేస్. ఇదేంటిది, నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. లైట్ రే ఏమవుతుంది, ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తున్నది. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అట్లనే ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే నేను చెప్తున్నా మీకు, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది చెప్పింది ఎవరంటే స్నెల్ అనే సైంటిస్ట్, కాబట్టి దీన్ని స్నెల్స్ లా అంటారు. ఈ కాన్స్టెంట్ చూసారా, దీన్నే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని స్మాల్ ఎన్ తో డినోట్ చేస్తారు, కాబట్టి స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దానికి యూనిట్స్ లేవు. ఇప్పుడు ఫస్ట్ మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, శూన్యంలో కాంతి వేగానికి, ఒక యానకంలో కాంతి వేగానికి మధ్య ఉండే నిష్పత్తిని ఈ పరమ వక్రీభవన గుణకము, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారనమాట. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ది రేషియో ఆఫ్, బై ఉంటే అంతే కదా చెప్పేది, ది రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ది మీడియం ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం. ఓకేనా, అలా చెప్పాలి. ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ ఎప్పుడు 1 కంటే ఎక్కువే ఉంటుంది, గ్రేటర్ దెన్ 1. ఎందుకని అంటే ఎప్పుడు సి ఎక్కువ ఉంటుంది వి కంటే. శూన్యంలో కాంతి వేగం మీకు తెలుసా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇంకా ఏ మీడియంలో కూడా అంత ఉండదు. కాబట్టి దీంట్లో న్యూమరేటరే ఎప్పుడు ఎక్కువ డినామినేటర్ కంటే, కాబట్టి ఎన్ వాల్యూ ఎప్పుడు 1 కంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా, మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఒక మీడియంతో పోల్చి చెప్పచ్చు కూడా. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్కి n/1 రిలేటివ్ ఇండెక్స్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని అర్థం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు n2/n1. n2 అంటే ఏంటి చెప్పండి, c/v2/c/v1 అంటే v1/v2, కరెక్టేనా. అట్లా కాకుండా n12 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం రిలేటివ్ టు సెకండ్ మీడియం అంటే n1/n2 ఈజ్ ఈక్వల్ టు c/v1/c/v2 ఈజ్ ఈక్వల్ టు v2/v1. పైకి v2 వెళ్తుంది, కిందికి v1 వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ అడిగితే n21 ఈజ్ ఈక్వల్ టు 1/n12. సో దీన్ని ఎలా చదవాలి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం. అది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే. వాటి మధ్య రిలేషన్స్ కూడా ఇలా ఉంటాయి, అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫార్ములాలు కూడా ఇచ్చాడు.
ఓకేనా? సరే, ఇక్కడ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇచ్చాడు. కొన్ని మెటీరియల్స్కి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వాల్యూస్ ఇచ్చాడు. ఎయిర్కి ఎంత అంటే 1.0003 అంటే అప్రాక్సిమేట్గా ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సే 1 అని అర్థం. అదే ఐస్కి అయితే 1.31, వాటర్కి అయితే 1.33 అంటే 4/3, ఆల్కహాల్కి 1.36, కిరోసిన్కి 1.44, ఫ్యూజ్డ్ క్వాడ్జ్కి 1.46, టర్పెంటైన్కి 1.47, బెంజీన్కి 1.50, క్రౌన్ గ్లాస్కి 1.52, కెనడా బాల్సమ్ 1.53, రాక్ సాల్ట్ 1.54, కార్బన్ డైసల్ఫైడ్ 1.63, డెన్స్ ఫ్లింట్ గ్లాస్ 1.65, రూబీ 1.71, సాఫైర్ 1.77, డైమండ్ 2.42. అన్నిటికంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది డైమండ్కేను. అందువల్లనే అందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేది. ఇప్పుడు ఏదైనా 2 మీడియంస్ చూపించి వాటిలో ఏది డెన్సర్ ఏది రేరర్ అని అడిగితే మిమ్మల్ని దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో అది డెన్సర్, దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అది ఆ రెండిట్లో రేరర్. ఓకేనా? డెన్సర్ రేరర్ అనేది రెండింటి కంపేర్ చేసి చెప్పాలి. దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఆ రెండిట్లో అది డెన్సర్ అవుతుంది, రెండోది రేరర్ మీడియం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటో ఇస్తున్నాడు. రిఫ్రాక్షన్ జరిగే ఎబిలిటీని ఆప్టికల్ డెన్సిటీతో మెజర్ చేస్తారు. అది మామూలు డెన్సిటీ కాదు. మామూలుగా మనం ఉపయోగించే మాస్ డెన్సిటీ వేరు, ఆప్టికల్ డెన్సిటీ వేరు. We have been using the terms rarer medium and denser medium in this chapter. మనం రేరర్ మీడియం అంటున్నాం కదా, అంటే ఏంటనుకుంటున్నారు? డెన్సిటీ తక్కువ ఉన్న మీడియం అని కాదు, ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉన్న మీడియం లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్న మీడియంని రేరర్ మీడియం అంటారు. డెన్సర్ అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్న మీడియము లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న మీడియం. ఇట్ యాక్చువల్లీ మీన్స్ ఆప్టికల్ డెన్సిటీ రేరర్ మీడియం, ఆప్టికల్ డెన్సిటీ. ఓకే, ఇదంతా మనం చెప్పుకున్నాం. ఎందులో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందంటే ఏదైతే రేరర్ మీడియమో అందులో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏదైతే డెన్సర్ మీడియమో అందులో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. అన్నిటికంటే వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం అన్నమాట. అది ఎంత అంటే మీకు తెలుసు కదా, C = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్కి వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది ఈ కాన్సెప్ట్లో? ఈ కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఆబ్లిక్యూలీ ఇంటూ వాటర్, డస్ ది లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్? లైట్ రే ఎయిర్ నుంచి అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తున్నది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తున్నది కాబట్టి అది ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఖచ్చితంగా అది నార్మల్కు దగ్గరగా వంగుతుంది. ఓకేనా? నెక్స్ట్, లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎయిర్ నుంచి గ్లాస్కి వస్తున్నది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే గ్లాస్కి 1.50. వాట్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్? ఇది అప్పటికప్పుడే చేయొచ్చు కదా మనం. ఎలా? n = C/v. వాడు v అడిగాడు, v = C/n. C అంటే 3 × 10⁸ అని మీకు తెలుసు, వాడు కూడా ఇచ్చాడు ఇక్కడ. n ఎంత ఇచ్చాడు? 1.5 అంటే 3/2. 3కి 3 క్యాన్సిల్ పోతే పైకి 2 వెళ్తుంది. 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది లైట్ వెలాసిటీ వాల్యూ. ఎందులో అంటే గ్లాస్లో ఇంత స్పీడ్తో వెళ్తుంది లైట్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ టేబుల్ 9.3 ది మీడియం హ్యావింగ్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. అన్నిటికంటే హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఉన్నది డైమండే. ఎందుకని అంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్సే అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసాం కదా మనం,
ఫైండ్ ది మీడియం విత్ లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. అన్నిటికంటే తక్కువ దేనికి ఉందో చూసి చెప్పమంటున్నాడు. మనం టేబుల్ ఎతికితే దొరుకుతుంది కదా, దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ చూసుకోండి. ఒక టేబుల్ ఇచ్చున్నాడు కదా, ఆ టేబుల్ మనం పరిశీలిస్తే మనకు కనిపిస్తాయి. అన్నిటికంటే తక్కువ దేనికి ఉంది అంటే ఇక్కడ ఎయిర్కే. అన్నిటికంటే తక్కువ ఉన్నది దేనికి అంటే ఎయిర్కే ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉన్నది. You are given kerosene, turpentine and water. In which of these does the light travel fastest? దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో దాంట్లో లైట్ ఫాస్ట్గా వెళ్తుంది. ఈ మూడిటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు మీరు ఆ టేబుల్లో చూసుకోండి. దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో అందులో లైట్ ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ అంటే దీని మీనింగ్ ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42 ఉందంటే దాని అర్థం ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు c/v కదా, n ఈజ్ ఈక్వల్ టు c/v కదా. అది ఎంత వచ్చింది? 2.42 వచ్చింది c/vకి రేషియో, అంతేనా? అంటే v ఎంత? c/2.42 అనే కదా అర్థం. అంటే డైమండ్లో వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే శూన్యంలో వెలాసిటీ ఎంత ఉంటుందో దానికంటే 2.42 రెట్లు తక్కువ ఉంటుంది డైమండ్లో, అంతే కదా దాని మీనింగ్. దాని ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ కదా, స్లోగా వెళ్తుంది లైట్ డైమండ్లో. ఎంత అని అడిగితే వ్యాక్యూమ్లో ఎంత స్పీడ్తో వెళ్తుందో దానికంటే 2.42 టైమ్స్ తక్కువ స్పీడ్తో వెళ్తుంది అని దీని మీనింగ్ అనమాట. ఇలా చేసాం. రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్ అనేది మనం ఈ టాపిక్ను ఆల్రెడీ పూర్తి చేసేస్తున్నాం. ఓకేనా? సో ఈ లెసన్ ఆల్మోస్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మీరు కేర్ఫుల్గా లెసన్ చూసి మీ ఒపీనియన్, మీరు ఎలా చదువుతున్నారో, మీకు ఎలా అర్థమైంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, రైట్.